హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనేసి అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే మా ఇంట్లో ఈ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. యాపిల్స్, బనానా, బ్లాక్ గ్రేప్స్, పొమగ్రానేట్ ఉన్నాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మిల్క్ వేసేసుకొని అలాగే షుగర్ వేసుకొని ఇంకా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఈ పాలు మరిగేంత వరకు కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసి పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాను. కానీ ఇది ఓపెన్ చేయంగానే నాకు పెద్ద షాక్ తగిలింది. ఏంటంటే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా కస్టర్డ్ పౌడరే అనుకొని అయితే కార్న్ ఫ్లోర్ తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు ఎలా చేయాలి అనేసి అయితే ఆలోచిస్తున్నా. ఇంకా కానీ ఈవినింగ్ అయితే కస్టర్డ్ పౌడర్ తెచ్చేసుకొని ఇంకా కస్టర్డ్ పౌడర్ కలిపేసుకొని మిల్క్లో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. ఇంకా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాను. తర్వాత కొంచెం కలర్ కోసం అనేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఒక 2 మినిట్స్ తిక్కుగా అవ్వాలనేసి. తిక్కుగా అయితే అయ్యింది. ఇంకా తర్వాత మార్నింగ్ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను. ఇంకా కొంచెం బనానా అయితే మార్నింగ్ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అనేది ఏం లేకుండా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.